హాయ్ అండి. ఈరోజు నేను నైట్ టైంలో బెడ్రూమ్ని ఎంత క్లీన్గా ఉంచుకుంటే మనకు అంత మైండ్ కూడా చాలా కూల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనము నైట్ పడుకునేటప్పుడు మనము ఎండాకాలం కదా, వాటర్ బాటిల్ చల్లటి నీళ్ళు నింపి పెట్టుకోవాలి. ఇదొకటి మంచి టిప్ అండి. నైట్ టైంలో మన బెడ్రూమ్స్లో మనము ఏమేమి పెట్టుకోవాలి హ్యాండీగా. సో కొన్ని మెడిసిన్స్ కూడా పెట్టుకోవాలి. టిప్ నెంబర్ 2, ఇయర్ ఫోన్స్ ఎలాగో ఉంటుంది పక్కన మంచి సంగీతం వినడానికి. ఇది నాది సెంటర్ టేబుల్ అండి. హాల్లో మనకు ప్లేస్ లేదని నేను బెడ్రూమ్లో ఉంచారు. సో బెడ్రూమ్లో ఈ టీపాయ్ మీద కూడా ఏమి నీట్గా మనము డస్ట్ చేసి, ఈరోజు నేను డస్ట్ చేశాను. డస్ట్ చేసిన తర్వాత ఈ బొమ్మలన్నీ పెట్టి ఈ వైట్ టవల్ ఉండేది అది పెట్టు దానిపైన. సో ఇదనమాట. ఈ కర్టన్స్ కూడా ఇలా మూసేసాక ఏసీ కొద్దిగా రూమ్ కూల్ చేయడానికి మనము 30లో పెట్టుకుంటే మనం నైట్ అంతా కూడా ఆన్ ఆఫ్ చేయకుండా దాన్ని అలాగే ఉంచవచ్చు. రూమ్ కూడా చల్లగా అవుతుంది. మనం 24లో పెట్టామనుకో చాలా జల్దీ చల్లగా అవుతుంది. సో ఇదొక మంచి టిప్ అండి సమ్మర్లో. సో ఇదన్నమాట నా నైట్ బెడ్రూమ్ రొటీన్ అనమాట. ఒక్కసారి చూడండి. సో కంపల్సరీగా ఒక బెడ్రూమ్ లైట్ 8:30 9 అవుతుంది. ఒక్క టైం చూడండి. సో ఇలా నా డిన్నర్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. సో ఒక్కసారి బెడ్రూమ్ అంతా కూడా ఇలా కొద్దిగా డార్క్ లైట్ కంపల్సరీగా పెట్టాలి. లైట్ పెడితేనే కొద్దిగా మనకు రూమ్ అంతా కూడా కూల్గా బాగుంటుందంటే. సో ఇదన్నమాట నా బెడ్రూమ్ నైట్ టైం రొటీన్. సో మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? హ్యావ్ ఎ గ్రేట్ డే. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ ఇల్లు నీట్గా, పరిసరాలను, బెడ్రూమ్స్ని ముఖ్యంగా నీట్గా ఉంచుకోండి. ఓకేనా? హ్యావ్ ఎ గ్రేట్ నైట్ అండ్ స్వీట్. టేక్ కేర్. బాయ్.